అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం వహిస్తూ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు మద్దతుగా న్యాయవాదులు సైతం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మనతో పాటు ఉన్నారు. ఈ దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏ మేరకు ప్రజలకు దోహదపడుతుంది అన్న వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ఏంటి, మీరు దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ భూ హక్కు చట్టం 2022ను గత సంవత్సరం 31/10/2023 నుంచి జీవో 512 ద్వారా అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీకి ఉన్న మెజారిటీ కారణంగా, వారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకత లేని కారణంగా ఈ చట్టాన్ని ప్రజల దృష్టికి తీసుకురాకుండా, న్యాయకోదుల సమ్మతికి తీసుకుపోకుండా, అదేవిధంగా మేధావులకు కానీ, కర్షక లోకానికి కానీ, శ్రామికులకు కానీ ఎవరికి ఈ చట్టం యొక్క గుర్తులు కూడా తెలియకుండా ఈ చట్టాన్ని మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం, దాన్ని చట్టంగా తీసుకురావడం కూడా జరిగింది. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వచ్చే విషయం తెలిసినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో న్యాయవాదులంతా కూడా ఇది చాలా ప్రమాదకరమైన చట్టంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. సామాన్య ప్రజల యొక్క హక్కులకు, అంటే వాళ్ళ యొక్క స్థిరాస్తులకు సంబంధించి వాళ్ళ యొక్క హక్కులు అగమ్యగోచరం అవుతుంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల్ని, అంటే వ్యవసాయ భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, వ్యాపార భవనాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక 3 రకాలుగా విభజించి వాటిని 3 రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత, మొదటిది వివాదాలు లేని ఆస్తులుగాను, రెండవది వివాదాలు ఉన్న ఆస్తులుగాను, మూడవది ఒడంబడికలతో కూడిన ఆస్తులుగాను విభజించిన తరువాత, వివాదాలు లేని ఆస్తిని అనుభవించుకుంటూ ఉన్న సమయంలో కూడా ఆ ఆస్తి మీద ఎవరైనా మాకు హక్కు ఉందని చెప్పి ఒక వివాదం సృష్టిస్తే అది వివాదాస్పదమైన ఆస్తికి కింద జమ అవుతుంది. ఆ రిజిస్టర్లు ఎంట్రీ చేస్తారు. అది అందులో నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ఒక తీర్పు వచ్చేంత వరకు, వాళ్ళు హక్కు ఎవరికి ఉంది అని నిర్ణయించేంత వరకు కూడా ఆ ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు సామాన్య ప్రజలు చేయడానికి లేదు. ఇది ఎంత ప్రమాదకరమైందంటే, ఒక సంబంధం లేని వ్యక్తి ఒక ఆస్తిలో పిటిషన్లో ఒక ఆస్తి మీద క్లెయిమ్ చేస్తూ నాకు హక్కు ఉందని చెప్పి ఒక పిటిషన్ వేస్తే అది నిర్ణయించేది రెవెన్యూ అధికారులు మాత్రమే. ఈరోజు కోర్టులో కొన్ని లక్షల కేసులు జరుగుతున్నాయి. ఎంతోమందికి గత 70-80 సంవత్సరాలుగా మన హైకోర్టు కొత్త చట్టం వల్ల, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం వల్ల అంటే న్యాయ వ్యవస్థకి ఏమన్నా విఘాతం కలిగించే అవకాశం ఉందా? రెవెన్యూ విభాగానికి చేసే ఉన్న వెసులుబాటు వల్ల న్యాయ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయండి? న్యాయ వ్యవస్థకు ఎటువంటి విఘాతం జరగదండి. జరిగేదంతా కూడా సామాన్య ప్రజలకు. ఇప్పుడు మీరు చూసారంటే, ఈ చట్టంలో సెక్షన్ 18 ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టు, సివిల్ కోర్టులు ఏ కోర్టులు ఇచ్చినా ఒక తీర్పును కానీ, ఒక డిగ్రీని కానీ, ఒక ఉత్తర్వులను కానీ ఈ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఉంటే, సరైన సమయంలో తీసుకోకుండా ఉంటే వాటిని అమలు చేయడానికే వీలు లేదని చెప్పి చట్టం తీసుకొచ్చారు. అంటే సివిల్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సామాన్య ప్రజలు వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా వాటిని వాడు అమలుపరుచుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే రెవెన్యూ, ఇప్పుడు ఈ సోకాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కావచ్చు, అప్లెట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు రెవెన్యూ అధికారులు మాత్రమే. వీళ్ళకి చట్టపరమైన, న్యాయపరమైన అవగాహన ఉండదు. వీళ్ళు ఇప్పుడు కూడా రెవెన్యూ కోర్టులు జరుగుతున్నాయి. రెవెన్యూ కోర్టులో మనందరూ కూడా అటెండ్ అవుతున్నారు లాయర్లు. కానీ అక్కడ ఎటువంటి న్యాయం జరగక ఆ తర్వాత మళ్ళీ సివిల్ కోర్టులకు వస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆందోళన చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించలేదు, ఎలాంటి ఈ చలనం లేదు. దీని పట్ల మీరు ఎలా భావిస్తారు? సార్, దీని మీద చాలా రిట్ పిటిషన్లు దాఖలైనాయి హైకోర్టులో. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్లో ఈ రిట్లన్నీ కూడా వినడం జరిగింది.
గవర్నమెంట్ వారికి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి వారు నోటీస్ తీసుకెళ్ళాలి కాబట్టి ఈ నెల 7వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి నెల 7వ తారీఖు వరకు వాయిదా ఇచ్చారు. ఇంతలోపల గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ చట్టం గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా సవరణ చేస్తారా, ఎటువంటి వాళ్ళ ఆలోచన ఉందని చెప్పి ఆ రోజు వీళ్ళు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ రోజు గవర్నమెంట్ వారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి హైకోర్టు నిర్ణయం తీసుకుంటే, హైకోర్టు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మా యొక్క కార్యాచరణను మేము ముందుకు తీసుకెళ్లాలా, ఎక్కడ మేము ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేము అసోసియేషన్లో ఈ విధంగా అందరూ సభ్యులందరూ కూడా తీర్మానం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది యాక్టు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒకటే తీసుకొచ్చింది అనేసి చాలామంది అడ్వకేట్లు చెప్తున్నారు, కొంతమంది అనుకుంటున్నారు కూడా. ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లోనే ఈ యాక్ట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి తిరిగి పంపించింది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి. సో మళ్ళీ వీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినాక ఈ యాక్ట్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పోవడం, ఇక్కడ నుండి అసెంబ్లీ ఆమోదం అయినాక సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రాష్ట్రపతి ఆమోదంతో ఇక్కడికి వచ్చినాక జీవో పాస్ అయింది. ఇక్కడ కేవలం ఏపీ స్టేట్ గవర్నమెంటే కాదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతోనే వీళ్ళు జీవో పాస్ చేశారు. సో మా వెర్షన్ ఏంటంటే ఇక్కడ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా, కోర్టుకు సంబంధం లేకుండా ఒక ఎల్టీఓ ఆఫీసర్ని నియమిస్తాం ఏపీ స్టేట్ గవర్నమెంటు. దాంట్లో మీరేమన్నా ఉంటే మీరు దానికి చెప్పుకోవచ్చు అని చెప్పని ప్రజలకు కానీ రైతులకు కానీ వీళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో మేము అడుగుతూ ఉండేది ఏంటంటే చట్టంలో కొంచెం పునరాలోచించుకొని కోర్టులకి ఎగ్జంప్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఏదున్నా ఏం లేకపోయినా కోర్టుల్ని ఇన్వాల్వ్ చేసి, ఒకవేళ రేపు ఎల్టీఓ ఆఫీసర్ తప్పు చేసినా కూడా జ్యుడిషియరీకి వెళ్ళొచ్చు, కోర్టులో మీకు లోయర్ కోర్టుల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు అనేది ఒకటి ఇవ్వగలిగితే మాకు ఖచ్చితంగా అట్లా రైతులకు కానీ ప్రజలకు కానీ అడ్వకేట్లకు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదు ఇదే విధంగా పద్ధతిగా పోవాలంటే మాత్రం చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, రైతులకి ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు కరెక్ట్గా ఉండి దీంట్లో చేయగలిగితే ఇబ్బంది ఉండదు. ఆఫీసర్లు అందరూ అంత ఇదిగా ఉండట్లేదు, మనం చూస్తున్నాం. ఎవరికో ఒకరికి ఈరోజున్న పేరు రేపు ఇంకొకటి పేరు ఉంటున్నది ఆన్లైన్లో. సో వీటి వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యాక్ట్ మాత్రం కొంచెం ఈ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ పునరాలోచించుకొని కొంచెం మాడిఫికేషన్ చేయగలిగితే, కోర్టులను ఎగ్జామ్షన్ ఇవ్వగలిగితే మాకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మార్పులు చేపట్టి ప్రజలకు ప్రయోజనకరంగా చేకూరేలా ఉండాలని చెప్పి న్యాయవాదులందరూ భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.